శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయంవరానికి వెంచేశారహో. ఎవరక్కడ? మా ఉచితాసనం ఎక్కడ? మర్యాదగా చేతులు కట్టు నిలబడు. ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కాళ్ళ వేళ్ల గోళ్ళ పడిందని, గెడ్డం మెడ బొడ్డు తొడ పట్టుకుని బ్రతిమాలుతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతులో మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ 1 year. హాయ్, వచ్చేసా. వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుక్కో. మీద చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఎవరా కొట్టింది? యాదవేసాలు అయితే షేపులు మారిపోతాయి. ఎందుకు వేస్తాం ఇంత మర్యాదగా చెప్పాక? మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓ 1,00,000 ఇచ్చుకోగలవా? 1,00,000? నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయం అనకూడదు. గాని మా అమ్మాయి రాణి ఎలిజబెత్, దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయమైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ 1,00,000 కూడా ఇచ్చుకోవడానికి గతిగానోడు అయితే చెప్పు. వెనక మీద జనం క్యూలో ఉన్నారు, ఎగవేసిపోతారు. అక్కర్లేదు, వెదవ 1,00,000గా కొడతా. ముహూర్తం పెట్టించు. క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క. క్యాష్ కొట్టే తాళి కడతాను, సరేనా? సరే, అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ముచ్చలు పడిపోతుంది కనుక ఓకే అనేస్తున్నాను. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం.